బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. పాతూరుకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు సోకినట్టుగా తెలుస్తోంది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు ఆ మహిళ. టెస్ట్ చేయగా మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంది ఆ బాధిత మహిళ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తన పంజా విసురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరగడం, అందున అనంతపురంలో కేసుల సంఖ్య పెరగడం మరి ముఖ్యంగా అక్కడ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ జేఎన్ 181 అలాగే దాంతోపాటు NB 181 ఈ వేరియంట్స్కి సంబంధించి ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. పాతూరుకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు సోకినట్టుగా నిర్ధారించారు. జ్వరం, జలుబు, దగ్గుతో సదరు మహిళ బాధపడుతోంది. టెస్ట్ చేయగా మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంది బాధిత మహిళ. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ కరోనా కట్టడికి ప్రభుత్వం వైద్య శాఖ తీసుకుంటున్న చర్యలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లానాయుడు, కరోనా సోకిన మహిళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇప్పుడు? సచిన్, మొత్తం మీద అయితే మాత్రం ఎక్కడ చూసినా కరోనా అనేది మరొకసారి విజృంభిస్తోంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపూర్లో తొలి కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం. ఆమె పాతూరు, అనంతపురంలోని పాతూరుకు చెందినటువంటి భవానీ నగర్కి చెందినటువంటి మహిళ. ఈవిడికి ఏదైతే ఉందో కరోనా టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెకి పాజిటివ్ గా నమోదైంది. జలుబు, జ్వరము, దగ్గు ఈ లక్షణాలు ఉన్నటువంటి మహిళ ఈ కరోనా పాజిటివ్ టెస్ట్ కి అప్రోచ్ అవగా అక్కడ వచ్చిన నేపథ్యంలో రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ అని చెప్పి కూడా నిర్ధారణ చేసినట్టుగా మనకు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా నిర్ధారణ చేస్తున్నటువంటి నేపథ్యం. ఆమె హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పినట్టుగా చెప్తున్నారు. మరి మొత్తం మీద అయితే మాత్రం కరోనా అనేది థర్డ్ వేవ్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వేరియంట్ అంతా ఎఫెక్టివ్ గా ఉండదు అని చెప్పేసి అధికారులు అయితే ఒకవైపు చెప్తూనే మరోవైపు మాత్రం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు నేపథ్యంలో చాలా మందికి గుబులు కూడా మొదలైంది. ఎందుకంటే ఎక్కడ ఇది మరి విజృంభిస్తుందో దీని వ్యవహారం మరొకసారి మరి, ఎందుకంటే గతంలో ఈ కరోనా నుంచి చాలా మంది బాధితులు కావచ్చు, లాంటి దాని నుంచి చాలా బాధలు పడ్డ వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను పోగొట్టుకున్న వాళ్ళు చాలా సంఘటనలు దగ్గరగా చూసినటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఈ థర్డ్ వేవ్ అనేది కూడా ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా ఉండబోతుందా. మొదట్లోనే ఇలాగే అధికారులు చెప్తారు, తర్వాత కాలంలో విజృంభించిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఇటువంటి పరిస్థితులు చాలా చూసాం గతంలో కూడా. ఇటువంటి పరిస్థితులను ఇప్పటికే, ఎందుకంటే ప్రభుత్వం పరమైన చర్యలు కఠినంగా తీసుకుంటే కనుక ఇది ఎందుకంటే విజృంభించకుండా, ఎందుకంటే వ్యాప్తి చెందుతుంది. అందులో కాలం ఈ సీజన్ కూడా కొంచెం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక గైడ్ లైన్స్ లాగా ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా, అంటే ముందస్తుగా ఏదైనా మెడిసిన్ కానీ ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటే చాలా బాగుంటుందని చాలా మంది ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అనంతపురం జిల్లాలో కరోనా సోకిన మహిళకు సంబంధించి ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది అనంతపురానికి సంబంధించి? గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని చెప్పి ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆమెకు హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాము. మా పర్యవేక్షణ కొనసాగుతోంది. మేము ఖచ్చితంగా ఆమెను అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే బయటికి రావటం అంటే ఇతరత్ర ఏమైనా బయట వ్యక్తులతో కలవడం ఇటువంటివన్నీ జరగకుండా కూడా మేము చూస్తున్నాము, పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒకవైపు చెప్తూనే, ఎందుకంటే ఆమె ఇంట్లో ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వార్డును కూడా మేల్ కి ఫిమేల్ కి మేము 28 బెడెడ్ ఇది ఏర్పాటు చేసాం. కాకపోతే ఆమె ఇంట్లోనే నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆ రకమైన వెలుసుబాటు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మేము చెప్పినటువంటి పాటించాలి, ఖచ్చితంగా బయటికి రాకుండా బయట ఇతర వ్యక్తులతో కలవకుండా ఉండాలి. ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా ఏదైతే ఉందో మెడిసిన్ కావచ్చు, ఇటువంటి ఫుడ్ విషయంలో అన్ని మేము చెప్తున్నాం కాబట్టి అవి పాటించాలి అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నట్లేదు. ఆమె ఖచ్చితంగా నేను పాటిస్తాను, నేను ఇంట్లోనే ఉంటాను, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటానని మహిళ చెప్పినటువంటి నేపథ్యంలోనే మేము హోమ్ ఐసోలేషన్ కి పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈమెకు ప్రభుత్వపరమైనటువంటి చర్యలు ఉన్నాయి. అందులో ఆమె మీద పర్యవేక్షణ కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి వల్లనే చాలా మందికి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మాది అని కూడా సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి నేపథ్యం. సచిన్, రైట్.
భారతదేశంలో గత 24 గంటల్లో 564 కరోనా కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రిక్వెస్ట్ చెల్లనాడు ఒక్కసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి. ఇటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య 50కి చేరుకుంది. ఇది ప్రభుత్వ గణాంకాల ప్రకారం. ఇప్పుడు ఈ కేసుని ఇంకా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, రేపటికి అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఆన్ ద అఫీషియల్ రికార్డులు 50 కేసులు ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కరోనా ఏ స్థాయిలో అక్కడ విజృంభిస్తోందో, ఏ స్థాయిలో వ్యాపించే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ వ్యాప్తి జరుగుతోంది తప్ప మోర్టాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మరణాలకు సంబంధించి ఎక్కడ నమోదు కాలేదని కాస్త స్వాంతన చేకూర్చే అంశం. బట్ నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు, నిర్లక్ష్యం మాత్రం వహించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ మనం నిర్లక్ష్యం వహిస్తే కనుక ఎక్కువ మ్యూటేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మ్యూటేషన్స్లో వచ్చే వేరియంట్స్ మరింత విజృంభించే అవకాశం ఉంటుంది, లేకపోతే మరింత పవర్ఫుల్గా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాటిని కట్టడి చేయడానికి ఇబ్బంది పడాల్సిన వాతావరణం ప్రభుత్వాల మీదే కాదు, మన మీద కూడా ఉంటుంది. కాబట్టి వీటి నిర్లక్ష్యానికి ఎక్కడ మనం అంటే మరీ ముఖ్యంగా ఎక్కడ నిర్లక్ష్యానికి పోకుండా మనం కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం, బాధ్యత కనిపిస్తోంది. మా ప్రతినిధి చల్లానాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చల్లానాయుడు, ఇటువంటి సినారియోలో అక్కడ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, లేకపోతే మరి ముఖ్యంగా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ట్రేస్ అయ్యారు, టెస్టింగ్ చేసిన పరిస్థితి, ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మరి ముఖ్యంగా మహిళకు సంబంధించి ట్రాక్ రికార్డ్ చెక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఎవరైతే కాంటాక్ట్లో ఉండింది, ఇవన్నీ సాధారణంగా లాస్ట్ మనం సెకండ్ వేవ్లో చూసాం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే ఈవిడికి ఎందుకంటే ఎక్కడి నుంచి ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ పేషెంట్ ఏదైతే ఉందో కరోనా పాజిటివ్ నమోదైనటువంటి మహిళకి సంబంధించి తను ఎక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ప్రయాణం చేసిందా, లేదంటే ఇతరత్ర అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎవరిని కలిసింది, లేదంటే బయట ప్రాంతాలకు వెళ్ళి వచ్చారా, లేదంటే ఇక్కడే ఉన్నారా, ఎలా? ఎందుకంటే తనకు ఈ జలుబు ఇటువంటి లక్షణాలు ఇంట్లో ఇంకా ఎవరికైనా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా మేము కొంచెం అబ్జర్వేషన్ పెట్టాం. ఎక్కడెక్కడ వెళ్ళారు అనేది కూడా మేము డీటెయిల్స్ తీసుకుంటున్నాం అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి ఇదంతా ఎంక్వైరీ సిస్టమ్ అనేది కూడా ఒకవైపు జరుగుతోంది ఇంటర్నల్ గా. ఎందుకంటే వారికి నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఈ మహిళకు ఈ టెస్టింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ టెస్టింగ్ రిజల్ట్స్ రావడానికి కూడా సమ్ అవర్స్ పట్టొచ్చు. ఆ సమయంలో కూడా ఈమె ఎవరిని కలిసి ఉంటుంది, ఈమె ఎవరినైనా కలిసి ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాస్త వేగంగానే మనం చెప్పుకోవచ్చు, వేగంగానే వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైన ఎక్సర్సైజ్ చేస్తేనే ఖచ్చితంగా, ఎందుకంటే రూట్స్ లో ఎందుకంటే చాలా మందికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ ఈమెకు లక్షణాలు కనిపించిన నేపథ్యంలో టెస్టింగ్ ఇచ్చిన పరిస్థితుల నుంచి ఆమెకి రిజల్ట్స్ వచ్చే లోపల కూడా చాలా మందిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మేము కూలంకషంగా పరిశీలిస్తున్నాం. వీటి మీద పర్యవేక్షణ కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఎవరికైనా చిన్న చిన్న లక్షణాలు అనిపించినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అడ్మిట్ అవ్వచ్చు. 28 బెడ్ కి సంబంధించి మేము ఏర్పాట్లు కూడా చేసాం. ఇంకా కావాలంటే ఎవరికైనా వచ్చినా కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఉందో ఈ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో ఉంటే కనుక కొన్ని చోట్ల అలసత్వంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అందులో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది సపరేట్ ఒక బెడ్డెడ్ సపరేట్ ఒక వార్డునే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఆ లక్షణాలు కలిగి ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మేము ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుని మేము అంతా దగ్గరుండి చూసుకుంటామని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది ఒకవైపు చెప్తూనే